లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే వారు ఇక్కడ పటాన్చెరు బార్డర్‌లో ఉన్నటువంటి ఓఆర్ఆర్‌లో వారికి యాక్సిడెంట్ జరిగింది. సో, ఈ సందర్భంగా వారు మరణించడం జరిగింది. వెహికల్ ఏదైతే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ వచ్చేసి ఒక టిప్పర్ లారీకి ఢీకొట్టి దాని తర్వాత పక్కకున్నటువంటి దానికి ఢీకొట్టి చనిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో, పోలీసులు దానికి సంబంధించినటువంటి వెహికల్ కూడా మనకు పట్టుకున్నట్లుగా తెలుస్తా ఉంది. సో, దానికి సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వారిని కూడా పట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ వెహికల్ సూపర్వైజర్‌ని కూడా పట్టుకున్నట్లుగా సమాచారం ఉంది. మరి దానికి సంబంధించి కూడా పోలీసులు త్వరలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌లు తెలియజేసే అవకాశం ఉంది. ఒకవేళ వెహికల్‌కి సంబంధించి చూసినట్లయితే వెహికల్ ముందు పోతా ఉంది. మార్నింగ్ 5 నుంచి 5:30 బిట్వీన్‌లో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. సో, వాళ్ళ వెహికల్ ఏదైతే నందిత గారి వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళు వెనుక నుంచి ఈ వెహికల్‌ని ఢీకొట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో, దానికి సంబంధించి చూస్తే టిప్పర్ లారీ అని అనుకుంటున్నాం కదా. సో, ఈ తరహా లాంటి వెహికల్సే సేమ్ ఉన్నటువంటి వెహికల్సే ఆ రోజు దాదాపు ఒక 6 నుంచి 8 వెహికల్స్ వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి పోలీసులు ఆ వెహికల్‌ని కూడా పట్టుకున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. సో, దానికి సంబంధించినటువంటి ఆ టిప్పర్ లారీకి సంబంధించి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కూడా తనని కూడా పట్టుకున్నారు. అట్లాగే ఆ వెహికల్‌కి సంబంధించి సూపర్వైజర్‌ని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొకవేళ ఇలాంటి టిప్పర్ లారీలే ఏవైతే ఉన్నాయో ఆ టిప్పర్ లారీని ఈ విధంగా తీసుకోవచ్చు. సో, మరి ఈ వెనక ఏ విధంగా వాళ్ళు ఢీకొట్టి ఉంటారు, వాళ్ళ వెహికల్‌కి ఏ విధంగా ఢీకొట్టి తర్వాత దానికి సంబంధించినటువంటి స్కిడ్ అయ్యి మరి నిద్రలో ఉన్నారు అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ టిప్పర్ నడుపుతున్నటువంటి డ్రైవర్ ఉన్నాడో తను కూడా కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. తను కూడా మరి ఏంటి అనేది తనకు సమాచారం ఉందా లేదా అనేది కూడా మనకు తెలీదు. ఆ వెహికల్ దాన్ని ఢీకొట్టినట్లు తనకు కూడా తెలుసో తెలవదో అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద వెహికల్. అదేవిధంగా ఉండడం కూడా చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది. సో, మరి వెనుక నుంచి ఆ వెహికల్ అంత పొద్దుగాల ఢీకొట్టినట్లు వాళ్ళకు అతనికి తెలిసిందో తెలియదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ వెహికల్ చూసినట్లయితే మిడిల్‌లో గట్టిగా తాకినట్లుగా మనకు కనపడతా ఉంది. సో, ఆ రైలింగ్ ఏదైతే ఉందో దానికి పక్క పొంటి తాకింది కదా. సో, దానికి సంబంధించి వాళ్ళది మొత్తం వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. సో, ఇట్లా చూసుకున్నట్లయితే గట్టిగా మొత్తం ఇక్కడ ఒకవేళ గట్టిగా దీని కిందికి వచ్చి ఢీ కొట్టినట్లయితే ఆ వెహికల్ గట్టిగా మొత్తం డ్యామేజ్ అయినట్లుగా కనబడుతుంది. ఆ నుంచి వేరే పక్క పొంటి రైలింగ్‌కి తాకి ఏదైతే ఆ వెహికల్ డ్యామేజ్ గట్టిగా నందిత గారికి కూడా బాగా గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఎవరైతే డ్రైవర్ కమ్ పిఏ ఉన్నారో దానికి సంబంధించి వారు కూడా ఇప్పుడు తనకి కాళ్ళు ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. తను ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో, తను కూడా స్పృహలోకి వచ్చి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో, తను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. తను ఆకాష్ ఎవరైతే ఉన్నారో తనే పిఏ కమ్ డ్రైవర్గా నందిత గారికి వర్క్ చేస్తూ ఉన్నాడు. గత కొంతకాలం నుంచి తన దగ్గరే పనిచేస్తూ ఉన్నాడు. సో, టిప్పర్ లారీలు అన్నీ కూడా ఏవైతే 4 నుంచి 6, 6 నుంచి 8 వెహికల్స్ అయితే సీసీ కెమెరాలలో గుర్తించారో మరి ఎక్కడ ఢీకొట్టింది ఏంటిది అనేది మనకు కరెక్ట్‌గా తెలవాల్సి ఉంది దానికి సంబంధించి. సో, ఇప్పటి వరకైతే మనకున్న సమాచారం ప్రకారం ఇలాంటి వెహికలే ఆ వెహికల్‌ని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో, ఆ వెహికల్ ఏదైతే నందిత గారి వెహికల్ ఉందో ఆ వెహికల్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఢీకొట్టి అటు కడకు ఢీకొట్టిందా లేకపోతే మిడిల్‌లో ఢీకొట్టిందా ఇక్కడ ఇటు కడకు ఢీకొట్టిందా తెలీదు. సో, డ్రైవర్‌కి సంబంధించి ఎట్లా ఉందంటే వెనక వెహికల్‌కి సంబంధించి ఆ వెహికల్‌ని ఢీకొట్టినట్టుగా కూడా తనకు తెలుసో తెలవదో అన్నట్లుగా కూడా తను కూడా మరి ఎర్లీ మార్నింగ్ కాబట్టి కంటిన్యూషన్‌గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. సో, ఆ వెహికల్ మరి ఆ సందర్భంలో ఈ టిప్పర్ లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ ఏ విధంగా ఉన్నాదో తెలీదు. అదేవిధంగా వాళ్ళు కూడా కొంచెం మనకున్న సమాచారం ప్రకారంగా మన ఎవరైతే ఆకాష్ డ్రైవర్ కమ్ పిఏ ఉన్నారో నందిత గారి డ్రైవర్ తను కూడా కొంచెం నిద్రమత్తులోకి వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. ఆ ప్రకారంగానే ఈ యాక్సిడెంట్ జరిగి ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో, మరి ఎక్కడ ఏ విధంగా జరిగింది ఏంటిది అనేది డ్రైవర్‌తో సంబంధించి పోలీసులు దానికి సంబంధించి సమాచారం ఇవ్వాల్సి ఉంది. మొత్తానికైతే టిప్పర్‌ని గుర్తించారు. మరి అతన్నైతే పట్టుకున్నట్లుగా వాళ్ళు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవరు అట్లాగే ఈ వెహికల్‌కి సంబంధించినటువంటి సూపర్వైజర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో, ఎవరైతే డ్రైవరు వెహికల్‌కి సంబంధించినటువంటి సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మరి ఏం చేస్తారు? ఎందుకంటే తను ఎవరైతే డ్రైవర్ ఉన్నారో తనైతే అఫెన్స్ కాదు. ఎందుకంటే తన ద్వారా ఎట్లాంటి తప్పు జరగలేదు. వాళ్ళే వెనక నుంచి వెహికల్‌ని ఢీకొట్టడం జరిగింది కాబట్టి వాళ్ళుగా తప్పుగా ఉంది కాబట్టి. కాకపోతే ప్రాథమిక సమాచారం ప్రకారంగా వెహికల్‌ని వాళ్ళు ఢీకొట్టారు కాబట్టి వెహికల్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్‌లో చేర్చడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అతి త్వరలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.